ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీ సభ దివస ప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది. మీ అందరికీ కూడా దివస ప్రసాద మహోత్సవ శుభాకాంక్షలు. ఈ పండుగ శ్రీ సభ విశ్వాసానికి, ఆరాధనకు మరియు మన జీవితానికి అత్యంత పవిత్రమైనటువంటి కేంద్ర బిందువు. పరిశుద్ధ దీవ బలి పూజలో సమర్పించబడే అప్పద్రాక్ష రసాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా క్రీస్తు యొక్క నిజమైన శరీరముగా మరియు రక్తముగా మార్చబడతాయి అనేదే కథోలిక శ్రీ సభ విశ్వాసము. ఈ పవిత్ర పరిణామాన్ని శ్రీ సభ తత్వ మార్పు, రూపాంతరీకరణము అంటే ట్రాన్స్సబ్స్టాన్షియేషన్ అని పిలుస్తూ ఉన్నది. ఇక్కడ అప్పద్రాక్ష రసాలు బాహ్య రూపాలు అనగా రుచి, రంగు, వాసన మరియు బరువు అలాగే ఉన్నప్పటికీ వాటి అంతర్గత యథార్థత లేక మూలతత్వము పూర్తిగా సజీవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరముగా, రక్తముగా, ఆత్మ మరియు దైవత్వముగా రూపాంతరము చెందుతూ ఉన్నవి. ఈ దివ్య సంస్కారము కేవలము ఒక గుర్తు లేదా చిహ్నము కాదు. ఇందులో క్రీస్తు తన నిజమైనటువంటి సన్నిధిలో, రియల్ ప్రజెన్స్తో నిరంతరము మన మధ్యలో నివసిస్తూ ఉన్నారు. దివ్య ప్రసాదాన్ని భక్తితో స్వీకరించడం ద్వారా విశ్వాసులు క్రీస్తుతో అత్యంత సన్నిహితమైనటువంటి ఆధ్యాత్మిక ఐక్యతను పొంది దైవ జీవితంలో పాల్పంచుకోగలుగుతారు. దివ్య ప్రసాదము గురించి బైబిల్ గ్రంథములో పాత మరియు కొత్త నిబంధనములో వీటిని గురించి చాలా క్షుణ్ణముగా రాయబడుతూ ఉన్నవి. మరి ముఖ్యంగా మనము పాత నిబంధనలో చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా షాలోము రాజు అయినటువంటి మెల్కిసెదెకు రాజు రొట్టె ద్రాక్ష రసములను అర్పించిన అబ్రహామును ఆశీర్వదించడం ద్వారా క్రీస్తు యాజకత్వమును గురించి నాంది పలుకుతూ ఉన్నాడు. నిర్గమాకాండములో పాస్కా గొర్రెపిల్ల త్యాగము దివ్య ప్రసాద ప్రాముఖ్యతను గురించి స్పష్టము చేస్తూ ఉన్నది. పాస్కా గొర్రెపిల్ల మాంసము తినడం ద్వారా శారీరక రక్షణను అలనాడు ఇజ్రాయేలు ప్రజలు పొంది ఉన్నారు. క్రీస్తు శరీర రక్తాలను మనందరము కూడా స్వీకరించడం ద్వారా ఆత్మ రక్షణను మనందరి జీవితాలలో మనము పొందుకుంటూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు జన్మించినటువంటి స్థలము బెత్లెహేము. బెత్లెహేము అనగా హీబ్రూ భాషలో రొట్టెల ఇల్లు అని అర్థం. ఆయన పశువుల తొట్టెల్లో పడుకోబెట్టడం ద్వారా విశ్వాసుల ఆధ్యాత్మిక ఆహారముగా మారబోయే దివ్య ప్రసాద రహస్యానికి తొలి సంకేతం. కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చడం ద్వారా భవిష్యత్తులో ద్రాక్షారసాన్ని తన శరీర రక్తముగా మార్చిపోయే మహోన్నత అద్భుతానికి సంకేతము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో జీవాహార ప్రసంగము దివ్య ప్రసాదానికి ఊపిరి. యేసుక్రీస్తు ప్రభువు 5,000 మందికి అద్భుతంగా ఆహారము పంచిపెట్టిన తరువాత తనను తానే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముగా ప్రకటిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము గల ఆహారము నేని, ఆహారమును ఎవడేని భుజించినచు వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరము అని మీతో చెప్పుచున్నాను అని వాక్యము రాయబడుతూ ఉన్నది. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి 55వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగనే తప్ప మీలో జీవముండదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వాక్యం పలుకుతూ ఉన్నది. ఏలైనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైనటువంటి పానము అని వాక్యము మనందరికీ కూడా స్పష్టము చేస్తూ ఉన్నది. అంటే ఈ దివ్య ప్రసాదంలో యేసుక్రీస్తు స్థాపించినటువంటి ఈ దివ్య ప్రసాదంలో స్వయముగా యేసుక్రీస్తు ప్రభువు వేంచేసి ఉన్నారు. మరి దివ్య ప్రసాద అద్భుతాల ద్వారా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఈ అపద్రాక్ష రసాలలో ఉన్నాడు అని యథార్థముగా మనకి స్పష్టమవుతూ ఉన్నది. మరి దివ్య ప్రసాద అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉన్నవి. వాటిలో ప్రముఖముగా మనము చెప్పుకోదలసినవి లాంఛీనో అద్భుతము. లాంఛీనో నగరంలో సెయింట్ లాగినస్ ఆశ్రయంలో ఒక బాస్లియన్ గురువు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండగా దివ్య ప్రసాదంలో క్రీస్తు నిజముగా ఉన్నారా అనే సందేహం కలిగింది. కాన్సక్రేషన్ ప్రేయర్ పూర్తి కాగానే
రొట్టె సజీవ మానవ మాంసముగా, ద్రాక్ష రసము ఎర్రని రక్తముగా మారాయి. అలాగే బోయినస్ ఎయిర్స్ లోని శాంతా మరియా దేవాలయంలో కింద పడిపోయినటువంటి ఒక దివస ప్రసాదాన్ని నీటి గిన్నెలో వేసి ఉంచారు. కొన్ని రోజుల తరువాత అది కరిగిపోకుండా ఎర్రని మాంసపు ముద్దగా మారి రక్తము కారడము ప్రారంభించి ఉన్నవి. ఇది యథార్థమైనటువంటి సత్యము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ గోధుమ అపద్రాక్ష రసాలలో క్రీస్తు ప్రభు స్వయాన వేంచేసి వస్తూ ఉన్నారు అనేటటువంటి సత్యాన్ని మనందరము కూడా నమ్మాలి. ఈ మహోన్నత దివ్యవరాన్ని యోగ్యముగా స్వీకరించడము ఎంతో ముఖ్యం. అందుకే అపోస్తులైనటువంటి పౌలు మనందరినీ కూడా చాలా చక్కగా హెచ్చరిస్తున్నాడు. తాను రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 27వ వచనంలో, అయోగ్యముగా ప్రభు యొక్క రొచ్చును తినినను లేక ఆయన పాపం నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపం చేయుచున్నాడు అని మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. మరి మనము క్రీస్తు శరీర రక్తములను ఏ విధముగా స్వీకరిస్తూ ఉన్నామో ఒకసారి గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దివ్య సప్రసాదము లోకంలో ముందు మనందరము కూడా మంచి పాప సంకీర్తనాన్ని చేయాలి. అలాగే ఉపవాసాన్ని ఆచరించాలి. 1 గంట ముందు ఉపవాసాన్ని మనందరము కూడా ఆచరించాలి. భక్తి భావముతో దివ్య సప్రసాదంలో క్రీస్తు నిజముగా ఉన్నారు అనేటటువంటి నమ్మకముతో మనందరము కూడా ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం తర్వాత కూడా మనము కొంతసేపు ఆ దివ్య సప్రసాద ఆరాధనలో మనందరము కూడా పాల్పంచుకోవడము చాలా ముఖ్యము. మరి దీని గురించి పునీత మదర్ తెరెసా గారు చాలా చక్కగా మనందరికీ కూడా పలుకుతూ ఉంటారు. ప్రతిరోజు చాలాసేపు దివ్య సప్రసాద ఆరాధనలో నేను గడిపేదాన్ని. ఆమె చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, నేను దివ్య సప్రసాదం ముందు ఉన్నప్పుడు నా ప్రార్థన ఒక్కటి, యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఇతరులను ప్రేమించేటటువంటి శక్తి నీవు అనేటటువంటి ఒక గొప్ప ప్రార్థనను ఆమె చేస్తూ ఉండేది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, అలాగే పోప్ బెనడిక్ట్ 16 గారు కూడా ఈ విధముగా చెబుతూ ఉన్నారు, దివ్య సప్రసాద ఆరాధన లేని శ్రీసభ ఆత్మ లేని దేహంలా ఉంటూ ఉన్నది అని ఒక గొప్ప సత్యాన్ని మనకి ఆయన చెప్తూ ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారికి మన్నా ఇచ్చారు. వారు మన్నాను భుజించినప్పటికీ వారు మరణించి ఉన్నారు. కానీ ఈరోజు ఆ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి ఆహారము పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం. ఈ ఆహారమును స్వీకరించేటటువంటి వారు క్రీస్తులో జీవిస్తాడు. మరి మన ఇహలోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఎన్నో కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక భారాలు, మనస్సులో బాధలు, కొన్నిసార్లు ప్రార్థించడానికి కూడా శక్తి లేకపోవచ్చు. అలాంటి సమయంలో కూడా యేసు మనతో ఎలా అంటూ ఉన్నాడు, నా దగ్గరకు రా, నేను నీకు జీవాహారమును, నేను నీకు బలమై ఉంటాను, నేను నీకు శాంతినిస్తాను అని ఒక గొప్ప ధైర్యాన్ని, ఓదార్పును మనందరికీ కూడా క్రీస్తు ప్రభు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము కేవలము మన ఆత్మకు ఓదార్పు మాత్రమే కాదు, అది పాపానికి ఔషధము, బలహీనతకు బలము, నిరాశకు ఆశ, పాపానికి చేయము, మరణానికి చేయము, నిత్య జీవితానికి హామీ. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు యేసు మనలను అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను నిజముగా విశ్వసిస్తూ ఉన్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నీ హృదయాన్ని నాకు అప్పగిస్తూ ఉన్నావా? దివ్య సప్రసాదము స్వీకరించడం అంటే కేవలము క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించడం కాదు, క్రీస్తు జీవితాన్ని స్వీకరించడం, క్రీస్తు ప్రేమను స్వీకరించడం, క్రీస్తు హృదయాన్ని స్వీకరించడము, క్రీస్తు మనలో జీవించడానికి అనుమతించటము. కాబట్టి మనము యోగ్యమైన హృదయాలతో ప్రభువును సమీపిద్దాం. పాప సంకీర్తన ద్వారా మన ఆత్మలను శుద్ధి చేసుకుందాం. భక్తితో, వినయముతో, ప్రేమతో దివ్య సుప్రసాదాన్ని స్వీకరిద్దాం.